గోంగూరలోని పులుపు పోకుండా పప్పు గోంగూరని క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గించాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం వేసి బాగా ఫ్రై చేసుకొని రెడీ చేసుకుని మనము వాష్ చేసుకుని ఉంచుకున్న గోంగూరని ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసి మగ్గించేయాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము రెడీ చేసుకొని మెత్తగా ఉడికించుకున్న కందిపప్పును వేసేసి తగినంత పులుపు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనము మూత పెట్టి మగ్గించాలి. గోంగూర పులుపు ఎంతున్నా చింతపండు పులుపు వేస్తేనే దానికి మరింత టేస్ట్ పెరుగుతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే. నూనె పైకి వచ్చిన తర్వాత బాగుంది కదండి, ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.